ఒక వ్యూహం అనుకోవచ్చు. ఈ వ్యూహంలో అసలు పాకిస్తాన్ బయటకు రావడం కాదండి, పాకిస్తాన్ అస్తిత్వం ఏముండదు, పాకిస్తాన్ విడిపోవడం కూడా మనం చూడబోతున్నాం అనేది మనం ఇక్కడ చెప్పవచ్చండి. ఇక సునామీలు భూకంపాలు జపాన్కు కొత్త కాదు. రీసెంట్గా 2 భూకంపాలు వచ్చాయి, అతి పెద్ద భూకంపాలు. సునామీ హెచ్చరికలు కూడా జారీ చేసిన పరిస్థితి. సో వచ్చే ఒక వారంలోపు జపాన్ చరిత్రలోనే అతిపెద్ద భూకంపం 100 అడుగుల సునామీ రాబోతోంది అని చెప్పి బాబా వంగ కాదు, ఈ జోస్యం చెప్తోంది, జపాన్ ప్రభుత్వమే చెప్తోన్న పరిస్థితి. ఏంటి ఈ స్థాయిలో భూకంపం సునామీ వస్తే జపాన్ పరిస్థితి ఏంటి అంటే ఏం చెప్తారు? ఎస్ అండి, ఇప్పుడు జపాన్లో మనకి 1 నెల క్రితం ఒకటి జరిగిందనమాట. ఒక ఐ సాది ఫ్యూచర్ అనుకుంటూ ఒక బుక్ ఒక ఆవిడ రాస్తే ఆ బుక్ ప్రకారం జపాన్ అంతా విలవిలలాడిపోయి బయట పడిపోయారన్నమాట, ఏ ప్రళయం రాబోతుందని. ఈ న్యూస్ మనం కూడా చూసుంటాం. కానీ ఇప్పుడు జపాన్ మెటీరియలాజికల్ ఏజెన్సీ, జపాన్ వాతావరణ శాఖ, అది సైస్మోలాజికల్ భూకంప శాస్త్రాలను పరిశోధించే సంస్థ, ఈరోజు జపాన్ ప్రజల్ని హెచ్చరించింది. ఇదేదో బాబా వంగా కాదు, ఏదో బుక్ కాదు, ఏదో ఊహ కాదు, ఏమీ కాదు. జపాన్లో ఒక మెగా క్వేక్, ఒక భయంకరమైన భీకరమైన ఎర్త్క్వేక్ రాబోతుంది. ఇది 1923 తర్వాత అతిపెద్ద ఎర్త్క్వేక్ అవ్వబోతుంది జపాన్ చరిత్రలో. గుర్తుపెట్టుకోవాలి, ప్రతిరోజు జపాన్లో 3 నుంచి డజన్ వరకు ఎర్త్క్వేక్లు వస్తాయి. ప్రతి సంవత్సరం మీడియం లెవెల్లోనే 1500 ఎర్త్క్వేక్లు వస్తాయండి జపాన్. అలాంటి జపాన్లో ఒక మెగా క్వేక్, అది కూడా 1923 తర్వాత 100 సంవత్సరాల తర్వాత అతిపెద్ద ఎర్త్క్వేక్ రాబోతుంది అని జపాన్ వాతావరణ శాఖ హెచ్చరించింది. కాబట్టి దీన్ని ఎవరు ఇగ్నోర్ చేయలేరు, ఎవరు పక్కన ఉపేక్షించలేరు. మరి ఎలా రాబోతుంది అంటే వాతావరణ శాఖ చెప్తుందండి. ఇది హొకైడో ఐలాండ్ నుంచి, అంటే జపాన్లో 4 ఐలాండ్లు ఉంటాయండి. హొకైడో, హోన్షు, క్యుషు, షికోకు, కింద ఒకినావా అనే ఐలాండ్స్ ఉంటాయి. హొకైడో అనేది నార్థన్ మోస్ట్ ఉంటుంది అనమాట. ఈ హొకైడో నుంచి ఆల్మోస్ట్ టోక్యో వరకు ఒక చెప్పాలంటే 1000 మైళ్ళ దూరం పాటు ఒక ట్రెంచ్ అనేది సముద్రంలో ఉండిపోతుంది, సబ్డక్షన్ జోన్ అవుతుంది, అక్కడ రాబోతుంది. సుమారు కొన్ని 100 మీటర్లో ట్రెంచ్ లోపల ముందు వెనక జరుగుతుంది, కుంగిపోతుంది. కాబట్టి ఎర్త్క్వేక్ రాబోతుంది. అంటే 2004లో ఇండియన్ ఓషన్లో వచ్చిన ఎర్త్క్వేక్ అంత ఎర్త్క్వేక్ రాబోతుంది. అంటే సునామీ ఏ రకంగా ఉంటుందో ఊహించుకోవచ్చండి. ఇందులో ఇప్పుడు జపాన్ వాతావరణ శాఖ చెప్పే, అంటే జపనీస్ మెట్రలాజికల్ ఏజెన్సీ చెప్పే దాని ప్రకారమే నిజమవుతే ఈ ఎర్త్క్వేక్ 9.5, 10 దాకా కూడా రావచ్చు, మేజర్ ఎర్త్క్వేక్. ఈ మెగా క్వేక్ వల్ల ఇప్పుడు 2 లక్షల మంది ప్రజలు చనిపోయే అవకాశం ఉంది. కాబట్టి తీర ప్రాంతాలని ఖాళీ చేయాలి అన్నది ఇక్కడ సందేశం. ఎందుకంటే వాతావరణ శాఖ ఎవరో ఒక బాబా జ్యోతిష్శాస్త్రం నమ్మిన వాళ్ళు ఇచ్చింది కాదండి, ఇది వాతావరణ శాఖ చెప్తుంది. మరి ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, అసలు జపాన్ ఇప్పటి వరకు ఎర్త్క్వేక్ ముందు వస్తుందని ఎవరూ చెప్పలేదు. మరి జపాన్ ఎలా చెప్తుంది అంటే, జపాన్ అనేది ఒక యూనిక్ కంట్రీ, ఒక ఎక్స్పర్టైజ్ కంట్రీ అండి. ఎందుకంటే ఎర్త్క్వేక్లు అంటేనే జపాన్ గుర్తు వస్తుంది. ఎందుకంటే పసిఫిక్ మహాసముద్రంలో రింగ్ ఆఫ్ ఫైర్ అంటారు, పసిఫిక్ మహాసముద్రం చుట్టూరు ఉంటుందన్నమాట. ఇది జపాన్లో జపనీస్ ట్రెంచ్, అంటే ప్లేట్ టెక్టానిక్స్ థియరీ, పలక నిరూపణ సిద్ధాంతం అని ఒకటి ఉంటుందండి జోగ్రఫీలో, సైస్మాలజీలో. ఈ ప్లేట్ టెక్టానిక్స్ థియరీ చదివితే ఈ పసిఫిక్ ప్లేటు తర్వాత ఏషియన్ ప్లేటు 2 ఢీకొని సబ్డక్షన్ వస్తుందన్నమాట. జపాన్ కరెక్ట్గా అక్కడ ఉందన్నమాట. కాబట్టి ప్రతి ఎర్త్క్వేక్ ఎక్కువ వస్తుంది. ఈవెన్ వాల్కనోస్, కొన్ని వేల వాల్కనోస్ ఉంటాయని, భూకంప ఇది ఎవరో జ్వాలాముఖులు ఉంటాయన్నమాట వాల్కనోస్. వాల్కనో అనగానే, ఎర్త్క్వేక్ అనగానే జపాన్ గుర్తొస్తుంది. జపాన్కి ఏంటంటే 2011లో ఫుకుషిమా ఎర్త్క్వేక్ వచ్చి 20,000 మంది చనిపోయారు. ఒక న్యూక్లియర్ రియాక్టరే పేలిపోవడం జరిగింది. ప్రపంచంలో ఒక రేడియేషన్ లీక్ అవ్వడం జరిగింది, ఫుకుషిమా డియాచి అని. ఇప్పుడు దాంట్లో 20,000 మంది చనిపోయారు. జపాన్లో 20,000 మంది అంటే అది మాటలు కాదండి అది. తర్వాత రీసెంట్గా అది 1 వీక్ బ్యాక్ 7.5 ఒక మెగా క్వేక్ వచ్చింది. సో ఇది 4 క్వేక్ తర్వాత ఒక క్వేక్ వస్తుందని జపాన్ శాస్త్రవేత్తలు చాలా జాగ్రత్తగా పరిశీలించి చెప్పారు. ఈ క్వేక్ వల్ల ఇండియాకి ఎటువంటి ప్రమాదం ఉండదు, కానీ పసిఫిక్ మహాసముద్ర తీర ప్రాంతంలో ఒక అతిపెద్ద సునామీకి దారి తీయబోతుంది అనేది ఒక హెచ్చరిక. అది ఇప్పుడు ఎందుకు ఈ రీసెంట్గా చూస్తే మనకి ఎర్త్క్వేక్లు, భూకంపాలు చాలా ఎక్కువ వస్తున్నాయి. ఇండోనేషియాలో భూకంపం పేలడం, హవా ఐలాండ్లో ఒక పెద్ద అగ్నిపర్వతం పేలడం, యూరోప్లో ఒక అగ్నిపర్వతం పేలడం, ఆఫ్రికాలో ఇథియోపియాలో ఒక అగ్నిపర్వతం పేలితే దాని బూడిద యాష్ ఇండియా వరకు వచ్చి కొన్ని ఫ్లైట్లు కూడా క్యాన్సిల్ అవ్వడం జరిగింది. ముంబై ఈ ప్రాంతం దాకా వచ్చి. గుర్తుపెట్టుకోవాలి, అసలు ప్రపంచంలో ఏం జరుగుతుంది, ఎర్త్క్వేక్లకి ఏంటి, తుఫాన్లు ఎక్కువ వస్తున్నాయి, ఎర్త్క్వేక్లు ఎక్కువ వస్తున్నాయి, వాల్కనోస్ ఎక్కువ బలుతున్నాయి. అసలు ఏంటి అంటే పలక నిరూపణ సిద్ధాంతం అనేది ఒకటి చెప్తుంది. రెండోది ఏంటంటే క్లైమేట్ చేంజ్ అండి, వాతావరణ ఉష్ణోగ్రతలు పెరిగిపోవడం, ఏది ఉష్ణతాపం వల్ల
మంచు కరగడం వల్ల భూమి మీద బరువు తగ్గి భూమి పలకల్లో కొన్ని మార్పులు జరుగుతున్నాయి అన్నమాట. అంటే పైన వాతావరణంలో మార్పులు, మంచు కరగడం, సముద్ర మట్టం పెరగడం, బరువుల్లో ఇంబ్యాలెన్సెస్ రావడం ఈక్విలిబ్రియంలో, దాని ద్వారా ఎర్త్క్వేక్లు వస్తున్నాయి, భూకంపాలు పేలుతున్నాయి. చాలా పెద్ద విపత్కర పరిస్థితి. దీనికి మనం కూడా బాధ్యులమే అవుతున్నాం. ఇప్పుడు జపాన్ కొన్ని వారం లోపులో జపాన్లో మెగా క్వేక్ రాబోతుంది. దాని యొక్క పరిణామాలు ప్రపంచం చూడబోతుందని. ఎందుకంటే ఏదో బాబా వంగా చెప్పింది కాదు కదా, నేను చెప్పింది జ్యోతిష్యులు చెప్పింది కాదు, JMA జపనీస్ మెట్రలాజికల్ ఏజెన్సీయే ప్రకటించిందంటే, ప్రభుత్వమే ప్రకటించిందంటే ఈ మెగా క్వేక్ ఎలా ఉందని జపాన్ విలవిల్లాడుతుంది. ముఖ్యంగా కోస్టా తీరపున హొక్కైడో నుంచి ఇటు టోక్యో, కాంటో ఈ ప్రాంతంలో తీర ప్రాంత ప్రజలు అది ఖాళీ చేస్తున్నారు, సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోతున్నారని కూడా తెలుస్తుంది. జపాన్ విలవిలలాడిపోతుంది. ముఖ్యంగా తీర ప్రాంతాల్లో టోక్యో, ఈ ఒకాసా, జపాన్ అంటే ఒక హ్యూజ్ కంట్రీ, అర్బనైజ్డ్ కంట్రీ. అక్కడ ఖాళీ చేయడం అంటే అంత ఈజీ కాదు. తీర ప్రాంతాల్లోనే న్యూక్లియర్ రియాక్టర్స్ ఉన్నాయి, బిగ్గెస్ట్ ఆటోమొబైల్ కంపెనీస్ ఉంటాయండి, టయోటా, పెద్ద పెద్ద కంపెనీస్ ఉంటాయి. ఇప్పుడు వాటి నష్టం చాలా అన్ఇమాజినబుల్, ఊహకందనంత నష్టం ఇప్పుడు జపాన్ భరించే అవకాశం ఉంది ఈ సునామీ మీద అని తెలుస్తుంది. ఇది భూప్రళయం అంటే జపాన్కు ఒక పెద్ద ప్రళయమే అని చెప్పొచ్చు. అది కూడా సునామీ 98 అడుగుల ఎత్తున ఒక సునామీ రాబోతుందంటే అది 1837లో మనకి 54, 37లో 1800లో ఈ మనం ఇండోనేషియాలో చూస్తామన్నమాట. క్రాకటోవా అనే వాల్కనో, అంటే క్రాకటోవా ఇండోనేషియా దగ్గర వాల్కనో పేలితే అది కెనడా దగ్గర భూమి ఆ పక్కనకి ఆ సౌండ్ వినపడింది. ప్రపంచ ఉష్ణోగ్రతలు 1 డిగ్రీ సెంటిగ్రేడ్ తగ్గిపోయినాయి ఆ యాష్ పైకి వెళ్ళి. అంటే ఊహించుకోవచ్చండి అంతటి భయానకమైన ఒక సునామీ, ఒక ఎర్త్క్వేక్ ఈరోజు జపాన్లో కేవలం 1 వీక్లో రాబోతుంది. జపాన్ నిజంగా అది బాగుండాలని అందరూ కోరుకుందాం. ఇక ప్రధాని మోదీ పదే పదే చెబుతూ ఉంటారు,